నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. క్యాడర్లో కన్ఫ్యూజన్, లీడర్స్లో పరేషాన్ అండ్ మొత్తానికి ఏంటంటే డిప్యూటీ టీడీపీకి ఒక డౌట్ మిగిల్చారు. రాబోయే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, ఎలాంటి సందేహం లేదు. బట్ ఒక్కసారిగా జనసేన క్యాడర్స్ నీరసపడిపోయినాయి. ఇదేంటిది 2029 కన్నా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కదా మనందరం ఇంత పోరాటాలు చేసిందని. లీడర్స్ బయటికి చెప్పుకోలేదు, క్యాడర్స్ బయటే మాట్లాడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా విస్తారంగా మాట్లాడుకుంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఎత్తుగడ లేకపోతే టీడీపీని ఏమైనా మాయ చేసే కార్యక్రమం అనే సందేహాలు వచ్చినోడు కూడా లేకపోలేదు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సబ్జెక్టుతో పాటు ఇంక ఇతరత్ర అంశాలు 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే రేపు పొద్దున రవీంద్రనాథ్ రెడ్డి గారే కడప పులివెందుల ఎమ్మెల్యే అని స్వాతిరెడ్డి గారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ టీడీపీ ఆవిడ కూడా ట్వీట్ చేశారు. సో ఆవిడ సాధారణంగా టెక్నికాలిటీస్ అని వివరించుకుంటూ వచ్చారు. ఈ అంశాల మీద బిగ్ డిబేట్లో మనతో మాట్లాడటానికి ఉన్నారు ఊట్ల సురేంద్రనాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే సురేంద్రనాయుడు గారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు నమస్కారం. ఇంకా మస్తాన్ గారు పొలిటికల్ అనలిస్ట్, జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే సుజాత గారు జనసేన అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ సుజాత గారు, క్యాడర్ నీరసపడిపోయింది. నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చేసిన మరో 10 ఏళ్ళు చంద్రబాబు సీఎం అంటే జనసేనని మీరు 25 ఏళ్ల ప్రామిస్ ఇచ్చి జనసేన పార్టీ స్టార్ట్ చేశారు. 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు గారే సీఎం అంటే మరి మీకెప్పుడు అవకాశాలు వస్తాయి? అంతర్గతంగా బయటికి చెప్పుకోలేకపోయినా మీకంటే పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంది కాబట్టి లోపల గుసగుసలు ఆడుకుంటున్నారు క్యాడర్స్, లీడర్స్ కూడా. ఏమంటారు సార్? వాస్తవం గారు, ముందుగా మీకు అలాగే ఛానల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులందరికీ శుభోదయం అండి. మనం ఇంతకు ముందు వరకు అంటే సాంప్రదాయ రాజకీయాలు మనకు అలవాటు అయిపోయి గత 70 ఏళ్లుగా మనం చూస్తున్న రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ చూసి రాజకీయాలు అంటే కేవలం అధికారం కోసమే, అధికార కాంక్ష మాత్రమే, పదవులు, పందేరాలు, సీట్లు ఇవే అనుకుని ఒక మోస ధోరణికి ప్రజలందరూ ఒక అలవాటు పడిపోయారు. ప్రజలే కాదు, రాజకీయ పార్టీలు కూడా అటువంటి మోస ధోరణికి అలవాటు పడిపోయినాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గమనించుకుంటే ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేది, మీరు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారంటే ప్రజాసేవ కోసం అని చెప్తారు. అది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నేను నిజం చేసి చూపిస్తున్నారు. ప్రజల సేవ కోసమే ముందు తన ప్రయారిటీ అని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే కాదు, చెప్పిన మాట మీద నిలబడ్డారన్నది ఈ రోజు ఆంధ్ర ప్రజలందరూ కూడా గమనించిన విషయం. అందరూ కూడా వారి చర్చల్లో ఈ విషయం ప్రస్తావించుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే తన పార్టీ ఇంచుమించు ప్రతిపక్ష పాత్ర పోషించింది. గత 5 ఏళ్లలో చూసుకుంటే కనుక ఒక్క ఎమ్మెల్యే గెలిచిన అతను కూడా పార్టీలో లేకుండా వెళ్ళిపోయినా కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, ప్రతి పోరాటం చేయడంలో ముందున్నది. అలాగే తను కావాలనుకుంటే చాలా ఎక్కువ సీట్లు కూడా తీసుకుని పోటీ చేయొచ్చు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దించడం ఒక్కటే ఏకైక లక్ష్యంగా, ప్రజా ప్రయోజనాలే ప్రథమ లక్ష్యంగా, అంటే తీసుకున్న ప్రతి సీటు కూడా అటు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరి నుంచి ఉన్నా కూడా అది ఖచ్చితంగా అతను క్యాండిడేట్ గెలిచి తీరాలి అన్న క్యాల్కులేషన్స్ లో పవన్ కళ్యాణ్ గారు సీట్లు తీసుకోవడం జరిగింది సార్. 21 సీట్లు తీసుకున్న దగ్గర నుంచి కూడా. ఒక్క నిమిషం, మీరు దించేశారు కదా, దించేసిన తర్వాత 2029 బ్యాటిల్కి మీ సైన్యాన్ని సన్నద్ధం చేసుకోవాలి కదా. మళ్ళీ పక్క రాజ్యంలో రాజు చేసే పోరాటాలకి మా సైన్యాన్ని మేము మద్దతుగా పంపిస్తాం అనే పద్ధతిలో, ధోరణిలో మాట్లాడటాన్ని ఎందుకనో కార్యకర్తలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఓకే, ఈరోజు మీరు కూటమిలో ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనైతిక, అరాచక, పైశాచిక పాలన దించడానికి, అంతమొందించడానికి మీరు చేసిన ప్రయత్నాలు సఫలం కావచ్చు గాక, మీరు అధికారంలోకి వచ్చి ఉండొచ్చు గాక. బట్ అట్ ద సేమ్ టైం ఎప్పటికీ మీరు డెప్యూటీలేనా అనే ప్రశ్న వస్తుంది. ఈ లెక్కన మీ పార్టీ ఎప్పటికి ఎదగాలి, కార్యకర్తలకి ఎప్పటికి అవకాశాలు రావాలి. 88% అప్రెస్డ్ సెక్షన్స్, విసర్జిత విస్మృత వర్గాలందరికీ చోటు కల్పించాలనే ఒక ఆకాంక్షతోటి జనసేనని జనంలోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. మర్చిపోయారా సార్? నేను అదే చెప్పబోతున్నాను సార్. 21 సీట్లు తీసుకున్నప్పుడు కూడా చాలా మంది విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకోవడం ఏంటి, తను తగ్గించుకోవడం ఏంటని. ఈ రోజు అదే ప్రజలు, అదే నాయకులు, మా పార్టీ కార్యకర్తలతో సహా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని దేశం మొత్తం, అంటే కూటమి అంటే ఒక పొత్తులు అంటే ఈ విధంగా ఉండాలి,
ఒక ఆదర్శప్రాయంగా ఇటువంటి పొత్తులు ఏర్పరచుకోవాలని చెప్పి దేశంలో ఉన్న మేధావులందరూ కూడా ఈ రోజు ప్రశంసించడం జరిగింది. ఏంటంటే పెట్టుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా రీచ్ అయ్యి తను తాను తగ్గించుకుని ప్రజలను గెలిపించారని పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. అలాగే ఇప్పుడు పరిపాలనలో ఉన్నా కూడా మనం చూస్తున్నాం సార్, ఇంకా ప్రభుత్వంలో చాలా మంది అధికారులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తూ ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వానికి సరిగా సహకరించకపోతే, మొన్ననే రీసెంట్ గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ మాట్లాడిన మాటలు మనం చూసాం సార్. నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ మాటలకే కన్ఫైన్ అయ్యి మనం మాట్లాడుకుందామండి. నేననేది భవిష్యత్తు హామీలు ఏంటి? జనసేన క్యాడర్స్ కి ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకొని మరి పోరాటాలు చేశారు జనసేన కార్యకర్తలు. ఇవాళ 21 సీట్స్ గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ తోటి మీరు రావటం ముదావహమే, సంతోషమే. కానీ భవిష్యత్తులో ఎదగాలి కదా, మీకంటూ వ్యూహాలు ఉండాలి కదా, లేకపోతే ఆ వ్యూహంలో భాగంగానే ఇలా అన్నారు ఆయన. సార్ ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఈ రోజు ఈ ఎలక్షన్స్ లో 21 సీట్స్ తీసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా అదే 21 సీట్స్ తోటి కన్ఫర్మ్ అయిపోతారని చెప్పి ఏం లేదు సార్. అప్పుడు సీట్లు పెరగొచ్చు, అప్పుడు ఉన్న రాజకీయ సమీకరణాలను బట్టి సీట్లు చెరసగం కూడా పోటీ చేసే అవకాశం ఉంటుందేమో, అది చెప్పలేము సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ముందున్న ప్రయోజనాలు ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ప్రజా సంక్షేమం. దాని ప్రకారం సీఎం సీట్లో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు అవన్నీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య అలాగే బీజేపీ నాయకుల మధ్య సరైన అవగాహన ఉంది, మంచి పొత్తు ఉంది. దాన్ని ఏదైతే వైసీపీ వాళ్ళు ప్రతి వచ్చిన అవకాశాన్ని పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అయింది సార్. మేము పొత్తు ఇప్పుడప్పుడే ఏమీ మీకు చెడిపోదు, పొత్తు మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా మేమే కలిసి పోటీ చేస్తాం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, మీరు ఈ మధ్యలో పొత్తు చెడగొట్టాలని ప్రయత్నాలు మానుకోండి అని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అయింది సార్. అలాగే సో ప్రజల్ని అలా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కి ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. రాబోయే ఎలక్షన్స్ కూడా అప్పటి పరిస్థితులు ఎలా మారుతాయో మనం చెప్పలేము సార్. అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు ప్రణాళికలు మారిపోతుంటాయి, ఆలోచనలు మారిపోతుంటాయి. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను బట్టి మేము అందరం కలిసే ఉన్నాం, మీరెవరు మా మధ్యలో వార్నింగ్ ఒక చురక ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి. సురేంద్ర నాయుడు గారు, ఇది వైసీపీకి సొరక, లేకపోతే ఆయన ఎత్తుగడలో భాగమా, లేకపోతే టీడీపీని కన్ఫ్యూజన్లోకి నెట్టే ప్రయత్నమా? సార్ నమస్తే, మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా 99 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా